मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఒక మనిషి మనసు అనుకుంటే చాలు ఏదైనా చేస్తాడు. తన నమ్మకమే తన గెలుపుకి ఒక ఆధారం. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు నువ్వు? అరే ఏమిటా ప్రశ్న? నేనే పర్ఫెక్ట్ ని. ఏంటి అనుమానమా? అయితే అదెవరు? తను కూడా పర్ఫెక్టే. మీరిద్దరు చూడ్డానికి అచ్చం ఒకేలా ఉన్నారు. పర్ఫెక్ట్స్ అన్ని చూడ్డానికి ఒకే రంగులో ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి. అసాధ్యం అన్న దానిలో సాధ్యం దాగి ఉంది. ఇంపాసిబుల్ లో ఇంపాసిబుల్ ఉంది. మనిషి చంద్రమండలంలో అడుగు పెట్టాడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. శబాష్ శబాష్ శబాష్. నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. గుర్తుంచుకోండి పిల్లలు, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. తను కరెక్ట్ గానే చెప్పి వెళ్ళాడు. ఏంటి అనుమానమా? ఏం కరెక్ట్ గా చెప్పాడు? అదే ఏది ఇంపాసిబుల్ కాదని. జోర్దార్, ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? లేదయ్యా, పాస్తా చెయ్యాలి కానీ ఇంట్లో చీజే లేదే. అయితే చీజ్ లేకుండా పాస్తా చెయ్యి. అరే చీజే లేకుండా పాస్తా చేయడం ఇంపాసిబుల్ అయ్యా. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇక చాలా ఆపండి, పొద్దు నుంచి మీరు మీ గోల. ఆలోచించబడి మన లైఫ్ ఏంటని. నీళ్లు లేని కొబ్బరి బొండంలాగా, ద్రాక్ష పళ్ళు రాని ద్రాక్ష తీగలాగా ఉంటుంది. ఏంటి అనుమానమా? ఈ రోజు నువ్వు ఎందుకింత టెన్షన్ అవుతున్నావు? మనం ఇప్పటి వరకు ఎప్పుడు ద్రాక్ష పళ్ళు పెంచుకోలేదు కదా. అరే ద్రాక్ష పళ్ళు ముఖ్యం కాదు, ముఖ్యమైనది మన లైఫ్. మన జీవితంలో ఏది సవ్యంగా చేయలేదు, ఇప్పుడు సవ్యంగా చెయ్యాలి. ఈ ప్రపంచమే మన పేరు చెప్పుకోవాలి. ఏంటి అనుమానమా? సరే నేను వెళ్ళి పాస్తా చేస్తాను. పాస్తా చేయడం వల్ల మనకి ఈ లోకంలో ఎలా పేరు దొరుకుతుంది జోర్దార్? ఇలా చూడండి, మీరిద్దరూ వేరు వేరు విషయాలు మాట్లాడుతున్నారు. వేరే వేరే విషయాలు మాట్లాడి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఒకే ఒక విషయం మాత్రం మాట్లాడండి. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? మనిషి చంద్రమండలానికి వెళ్ళాడు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు. కానీ ఇంతవరకు మనం ఏది సాధించలేదు. ఖచ్చితంగా ఆ విధంగా ఏదో ఒకటి సాధించాలి. చాలా సరిగ్గా చెప్పావు. మన చంద్రమండలానికి వెళ్దాం. చంద్రమండలానికి ఇలాగే వెళ్ళలేము. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కొచ్చు కదా. ఏంటి ఏంటి? మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కుదాం. ఏంటి అనుమానమా? నీకు మతి చెడిపోయిందని నాకు అనుమానంగా ఉంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంత సులభమేమీ కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నువ్వు రాకపోతే మానే, రావద్దులే. కానీ రేపు ఉదయమే నేను బయలుదేరతాను. ఏంటి అనుమానమా? ఇదిగో మిత్రమా, వీడు ఒంటరిగా వెళ్లి ఏదో ఒక సమస్యలో ఇరుక్కోకూడదు. కాబట్టి మనము తోడుగా వెళ్దాం. ఎవరెస్ట్ గా నేను స్నేహితుడి కోసం ఎవరెస్ట్ కొండేంటి ఏదైనా చేస్తాను. అరే డాంకీ, ఎవరెస్ట్ శిఖరం మామూలు పర్వతం కంటే 50 రెట్లు ఎత్తు ఎక్కువ. అది కూడా ఎంత ఎత్తని చూసేద్దాం. రండి వెళ్ళి వస్తువులన్నీ ప్యాక్ చేద్దాం. తిండిపోతూ అక్కడ తినడానికి అన్ని ఉంటాయి. ఎందుకు ఛాన్స్ తీసుకోవడం? తినడానికి అవసరమైన అన్ని వస్తువులు మనం తీసుకువెళ్ళిపోదాం. పప్పెట్, ఒకసారి బాగా ఆలోచించుకో. ఇది మన వల్ల అవుతుంది కదా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తు ఎక్కువ. ఎందుకు ఊరికే అదే చెప్పి భయపెడుతున్నావు? ఎవరెస్ట్ ఎంత పెద్దదో వెళ్ళి చూసేద్దాం పదండి. అక్కడ దాకా ఎక్కాలా? అవును, ఫ్రెండ్ కోసం ఏదైనా ఎక్కుతాన్నావు కదా, వెళ్ళి ఎక్కు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంతేకాకుండా మనతో ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిన పవన్ సింగ్ ఉన్నారు. పవన్ సింగ్ కాదు, పవన్ సింగ్. కానీ నువ్వు నాతో ఫోన్ లో పవన్ సింగ్ అనే కదా చెప్పావు. కాదు సార్, పవన్ సింగ్ అనే నేను చెప్పాను. చలేస్తుంది కదా, నాకు ఉడుకుతోంది, అందుకే మాటలు రావట్లేదు. అరే అప్పుడు నేను అడిగాను కదా నువ్వు చైనీస్ అని. నువ్వు కూడా నాతో అవును అని చెప్పావు. అవును, చైనీస్ ఉంది, నూడిల్స్ ఉంది, సూప్ ఉంది, పైకెళ్ళి తిందాం. సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరెస్ట్ ఎక్కావా? ఎక్కాను.
ఇప్పుడు కూడా నేను ఎవరెస్ట్ మీదే ఉన్నాను. అరే ఇక్కడ కాదయ్యా, పైన పీక్ లో. కాదు కాదు సార్, ఎప్పటిదాకా పైకి ఎవరూ వెళ్ళలేదు, కానీ ఎక్కాలని ఒక ఆశ ఉందంతే. ఈ రోజు నా కళ నెరవేరబోతోంది. ఏంటి కళలు నెరవేరుతాయా? డాంకీ, అతను కన్న కళ నెరవేరుతుందని చెప్తున్నారు. నువ్వు ఇంకేదేదో అనుకోకు. బాగా తిన్న తర్వాత అప్పుడు వెళదామయ్యా. తిరిగి వస్తామో లేదో తెలియదు కదా. తిరిగి రావాల్సిందే కదా. జీవితం అంతా మనం అక్కడే ఉండిపోవాలా ఏంటి? ఖచ్చితంగా వెళ్దాం, వెళ్ళి చేరుకుందాం. ఎందుకంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంటి అనుమానమా? అనవసరంగా భయపడ్డాము. ఎంత జాలీగా ఉందో చూసారా? భలే భలే పాన్సింగ్, చాలా జాలీగా అనిపించింది. ఏంటి అనుమానమా? కంగ్రాచులేషన్స్, స్టేజ్ 1 కి వచ్చేసాం. సార్ మీ అందరికీ అభినందనలు. మనం ఇప్పుడు స్టేజ్ 1 కి వచ్చేసాం. ఇలా చూడు, సాయంత్రం అయింది, క్లైమేట్ కూడా చల్లబడింది. మనం ఇక్కడే ఉండిపోదాం. కుదరదండి, కుదరదు. మనం ఇక్కడ ఉండలేము. ఈ చోటికి పోలార్ బేర్ వస్తుంది. ఊరికే ఎగతాళి చేస్తున్నారు. కాదండి, నిజమే చెప్తున్నాను. ఏంటి మతిపోయిందా? అవును, అందరూ ఇలాగే చెప్తారు. ఓరి దేవుడా, అందరూ నన్ను చూసి కూడా ఇలాగే అంటుంటారు. నాకు కూడా బ్రెయిన్ కాస్త పాడైపోయిందని. అలా చూడండి సార్, పోలార్ బేర్ వస్తుంది. గ్రామర్ మిస్టేక్. వస్తుంది కాదు, వస్తూ ఉంది. పరిగెత్తండి. పోలార్ బేర్ దగ్గర నుంచి మనం తప్పించుకోలేము. ఖచ్చితంగా తప్పించుకోగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. పరిగెత్తండి. కాపాడండి. పోలార్ బేర్ వెళ్ళిపోయింది. ఎవరు నన్ను కొడుతున్నారు? అరే, ఎవరు నిన్ను కొట్టలేదు. స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇలా చూడండి సార్, ఇప్పుడు మనం దాక్కోవాలి. గుహను వెతికి అక్కడ దాక్కుద్దాం. కానీ ఇక్కడ గుహ ఎక్కడుందయ్యా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. తర్వాత అలా చూడు, ముందు వెళ్ళి దాక్కుందాం. అలా చూడండి సార్, పైన మనం దాక్కోడానికి ఒక ప్లేస్ ఉంది. తొందరగా రండి. కంగ్రాచులేషన్స్, మనం ఇప్పుడు స్టేజ్ 2కి వచ్చేసాం. ఇంకా 3 స్టేజ్లు మిగిలిన్నాయి. నాకేమనిపిస్తుందంటే జీవితంలో మనం లాస్ట్ స్టేజ్ కి వచ్చామని. ఆక్సిజన్ సిలిండర్ ఉందా? ఉంది సార్. ఆ మాస్క్ ఎందుకు సార్ పెడుతున్నారు? అరే, ఆక్సిజన్ కావాలంటే మాస్క్ పెట్టుకొని తీరాల్సిందే. కానీ ఇందులో ఆక్సిజన్ లేదు కదా, ఇది ఖాళీగా ఉంది. ఖాళీ సిలిండర్ తీసుకొచ్చావా? అంటే నీ బ్రెయిన్ కూడా ఖాళీగానే ఉందా? అదే సార్, నాకు తెలీదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అలాగే మా ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను బెటర్ గా ఫీల్ అవుతున్నాను. ఏంటి అనుమానమా? చాలా ఆకలిగా ఉంది. పాన్సింగ్, నూడిల్స్ సూపు తీసుకొచ్చావా? తెచ్చాను సార్. గుడ్. పాత్ర, కట్టెలు ఇంకా మ్యాచెస్ తీయి. అది తీసుకురండి. అరే, దీన్ని ఎలా మనం తినాలి? కవర్ తీయాలి, నోట్లో వేసుకోవాలి, తర్వాత నెమలేయాలి.
సార్ కొంచెం ఆలోచించి చూడండి. భోజనం గురించి చెప్పగానే నోరు ఊరిపోయిందిగా. ఈ సూప్ అవుట్ ని నోట్లో వేసుకోండి. నోరులో ఉన్న నీళ్ళతో ఇది కలిసిపోతుంది. తరువాత లోపలికి వెళ్ళి సూప్ అయిపోతుంది. సూప్ అవుతుందో లేదో కానీ ఆకలి వల్ల నా పరిస్థితి దారుణమవుతుంది. అరే భలేవారు సార్, పరిస్థితి ఎలా దారుణంగా మారుతుంది. నూడిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, తినండి. నాకుండే బ్రెయిన్ కూడా తనకి కొంచెం కూడా లేదు. డాక్టర్ కూడా ఇలాగే చెప్తారు. అవును, మెంటల్ హాస్పిటల్లో ఉన్న డాక్టరు. అతనికే కదా మీరు కాల్ చేసి నన్ను ఇక్కడికి రప్పించారు. నువ్వు కాల్ చేసింది మెంటల్ హాస్పిటల్ కా? అబ్బే లేదు, నెంబర్ రాంగ్ గా డైల్ చేస్తుంటారు. ఏంటి అనుమానమా? నాకు తెలిసి ట్రైన్ వస్తుంది అనుకుంటాను. లేదు లేదు సార్, అది ఇప్పుడు లాంగ్స్ కి వస్తుంది. అరే ఇక్కడికి లంచ్ వస్తుందా? ఆ దేవుడు నా మొర ఆలకించాడు. లంచ్ కాదు సార్, లంచ్ కాదు, లాంచ్ వస్తుంది. అయితే ఇంతకీ ఏంటది? అదే సార్, పెద్ద పెద్దగా మంచు పర్వతం పగిలిపోయి పడుతుందిగా, దాని పేరే లాంచ్ అని చెప్తారు సార్. రండి పరిగెత్తండి. అరే మనం కిందకి వచ్చేసాము, మళ్ళీ పైకి ఎక్కాలా? వద్దు. ఎందుకు ఇప్పుడు పేరు పొందాల్సిన అవసరం లేదా? ఓటమిని ఒప్పుకొని ఇటు నుంచి ఇటే వెళ్దామా? అరే మనం సెకండ్ స్టేజ్ వరకు వచ్చి చేరుకున్నాం కదా. అరే ఇంతవరకు రావడమే గొప్ప. నాకు తెలిసి ప్రజలు ఇంతవరకు వచ్చి ఉండరు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అన్ని పనులు అందరికీ సాధ్యం కాదు అని. అద్దపు సుత్తితో ఈనపరాటిని విరగొట్టలేము అని. ఏంటి అనుమానమా? పోపాట్, నా మిత్రమా, మొదటిసారిగా నువ్వు ఇచ్చిన సలహా చాలా అద్భుతంగా ఉంది.